పోయిన వీడియోలో అయితే మ్యాథ్స్ గురించి అయితే చీట్ కోడ్స్ అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గురించి అయితే చీట్ కోడ్స్ అనేది ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనమైతే ఈ వీడియోలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గురించి అయితే తెలుసుకుందాం. అంటే చీట్ కోడ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎలా వాడాలని తెలుసుకుందాం. మనం చీట్ కోడ్స్ ఉపయోగించి మన టార్గెట్ అనేది 10K బిలో ర్యాంక్ అనేది ఎంసెట్లో మనం తెచ్చుకోవాలి. అది మన టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ టార్గెట్ అనేది మీరైతే పెట్టుకోవాలి. 10K బిలో ర్యాంక్ అనేది మీరైతే తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఓవర్వ్యూ చూద్దాం. అంటే ఫిజిక్స్లో 40 మార్క్స్ అనేది ఉంటుంది. 10 to 20 క్వశ్చన్స్ అనేది టఫ్గా అయితే ఉంటుంది. 20 to 30 అంటే ఈజీ టు సాల్వ్. అంటే ఇప్పుడు 40 క్వశ్చన్స్లో 20 నుంచి 30 క్వశ్చన్స్ అనేది ఈజీగా ఉంటాయి. అదే 10 to 20 క్వశ్చన్స్ అనేది కొంచెం టఫ్గా అయితే ఉంటాయి. ఆ టఫ్ క్వశ్చన్స్కి మీరు చీట్ కోడ్స్ అయితే వాడాలి. ఇప్పుడు కెమిస్ట్రీకి కూడా 40 మార్క్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీలో చూసుకుంటే మనకు 10 to 15 అనేది టఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మళ్ళీ 15 to 30 అనేది ఈజీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సిమిలర్ టు ఫిజిక్స్ నేను ఏం చెప్పానో అదే. అంటే ఇప్పుడు మీరు ఈజీ క్వశ్చన్స్కి అనేది చీట్ కోడ్స్ అయితే వాడకూడదు. టఫ్ క్వశ్చన్స్కి అనేది చీట్ కోడ్స్ అయితే వాడాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ చీట్ కోడ్స్ వాడి 20+ క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయగలరు. అంటే మీకు 40+ మార్క్స్ అనేది ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి అయితే మీకైతే వస్తాయి. అంటే ఓన్లీ చీట్ కోడ్స్ మీరు వాడి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 40+ మార్క్స్ అనేది ఓన్లీ చీట్ కోడ్స్ వాడైతే మీరు తెచ్చుకుంటారు. సో మీరు చీట్ కోడ్స్ అనేది నేను చెప్పేది అయితే క్లియర్గా అయితే వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని సెకండ్ టైం అయితే చూడండి. మీరు చీట్ కోడ్స్ అనేది అర్థం చేసుకోవడం అయితే ముఖ్యం. ఇప్పుడు ఈ వీడియో అనేది ఎంపీసీ వాళ్ళకు బైపీసీ వాళ్ళకు ఇద్దరికైతే ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు చీట్ కోడ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మెథడ్ అనేది ఎలిమినేషన్ మెథడ్ అనేది 90% అయితే ఖచ్చితంగా అయితే మీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ మెథడ్లో ఎలా అంటే ఇప్పుడు ఆడ్ ఆప్షన్స్ అనేది రిమూవ్ చేయాలి. సిమిలర్ ఆప్షన్స్ అనేది మోస్ట్లీ కరెక్ట్ అయితే అవుతుంది. అలాగే లెంతీ ఆన్సర్స్ అనేది మోస్ట్లీ కరెక్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు కేవలం ఒక థియరీ మాత్రం నేర్చుకోండి. మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది ఉన్నాయి వెనకాల, అక్కడ వేసేటప్పుడు మీకు క్లియర్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ అయితే థియరీ అయితే తెలుసుకోండి. ఇప్పుడు నన్ ఆఫ్ ది అబౌవ్ అంటే మోస్ట్లీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే అసెషన్ అంటే బోత్ రాంగ్ అని ఉంటుంది కదా, ఆ ఆన్సర్ అనేది మీకు మ్యాక్సిమం అయితే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆన్సర్స్ అనేది మోస్ట్లీ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ అనేది ఏబిసిడిలో మీకు మోస్ట్లీ ఆన్సర్స్ అనేది బీసీలు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆప్షన్స్లో ఏబిసిడిలో మీకు మోస్ట్లీ బీసీ ఆప్షన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. మనం కెమిస్ట్రీలో థియరీ అనేది నేర్చుకుందాం. అంటే ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ మీద అయితే థియరీ అయితే తెలుసుకుందాం. ఎలక్ట్రోనెగటివిటీ మీద ఎందుకంటున్నా అంటే ఫర్దర్గా మీకు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎందుకు నేను చెప్పానో మీకు అప్పుడు అర్థమవుతుంది. ప్రతి ఇయర్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ మీద క్వశ్చన్స్ అనేది కెమిస్ట్రీలో అయితే రిపీట్ అవుతున్నాయి. సో మీరు ఈ ఆర్డర్ అనేది ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది ఇలా గుర్తుపెట్టుకోండి: ఫ్లోరిన్, ఆక్సిజన్, క్లోరిన్, నైట్రోజన్, బ్రోమిన్, అయోడిన్, కార్బన్, హైడ్రోజన్. ఈ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మీరైతే గుర్తుపెట్టుకోండి. అలాగే వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్లోరిన్కి అనేది 4, ఆక్సిజన్కి అనేది 3.5, క్లోరిన్కి అనేది 3, నైట్రోజన్కి అనేది 3, అలాగే బ్రోమిన్కి అనేది 2.8, అలాగే అయోడిన్కి అనేది 2.5, అలాగే కార్బన్కి అనేది 2.5, అలాగే హైడ్రోజన్కి అనేది 2.1 అనుకుంటున్నాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ వాల్యూస్ కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రోనెగటివిటీకి అయితే ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఫిజిక్స్లో ఓమ్స్ లా గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మనకు చాలాసార్లు అయితే ఓమ్స్ లా అనేది రిపీట్ చేశారు. సో మనం బేసిక్ క్వశ్చన్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి, ఓమ్స్ లా క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఇప్పుడైతే మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్ అనేది ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చాడు, అలాగే వోల్టేజ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఓమ్స్ లా ఫార్ములా అనేది వేయాలి. V=IR ఫార్ములా వేస్తే ఇప్పుడు మీకు కరెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి కరెంట్ I=V/R. V అనేది 5 ఇచ్చాడు, రెసిస్టెన్స్ అనేది 5 ఇచ్చాడు. సో 5/5 = 1, కరెంట్ అనేది 1. ఇలా అయితే కనుక్కోవాలి మీరు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్కి అనేది మూవ్ అవుదాం. ఇప్పుడు సర్క్యూట్ అనేది ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మీకు ఇక్కడ ఇది ఫస్ట్ లూప్, ఇది సెకండ్ లూప్, ఇలా 2 లూప్స్ అనేది ఇచ్చాడు. ఇక్కడ 2 లూప్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం ఫాలో అవ్వాలంటే ఇక్కడ లూప్ 2 అనేది ఇక్కడ కరెంట్ I2 పాస్ అవుతుంది. అలాగే కరెంట్
అలాగే కరెంట్ I1 అనేది లూప్ 1 నుంచి అయితే పాస్ అవుతుంది. ఇలా అయితే మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు కరెంట్ I1ని I2 ఇవ్వలేదు, కరెంట్ I1ని కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ 2 కరెంట్స్ అనేది ఇలా వెళ్ళి ఇలా జంక్షన్లో ఇక్కడ రీచ్ అవుతున్నాయి ఇక్కడ. సో మీరు ఈ I అనేది మీరు కనుక్కోవాలి. అంటే ఈ ఇక్కడ పాస్ అయ్యే I అనేది మీరైతే కనుక్కోమని క్వశ్చన్లు అయితే చెప్పారు. సో మీకు ఇలా అడిగినప్పుడు మీరు ఫస్ట్ అయితే I1 I2 అయితే కనుక్కోవాలి. ఇప్పుడు I1కి ఫార్ములా ఏంటంటే మామూలుగా మనం V/IR ఫార్ములా రాస్తాం కదా, అలానే Iని డివైడ్ చేసుకుని I1 V/R రాసి ఇప్పుడు V1 - V2 అంటే ఇప్పుడు లూప్ 1 కదా, ఇది V1 అంటే ఇది 5 - 2 5 - 2 అనేది లూప్ 1కి అయితే లూప్ 1 కాబట్టి I1 అనేది ఇట్లా రాసుకొని R రాసుకుంటే ఇక్కడ 5 - 2 అనేది 3/3 = 1. ఇలా అయితే మీరు I1 అయితే కనుక్కోవాలి. అలాగే I2 కూడా సిమిలర్. ఇక్కడ V1 - V2 ఇక్కడ 5 - 3 = 2. రెసిస్టెన్స్ అనేది 2 ఇచ్చాడు కాబట్టి 2/2 = 1. ఇలా మీరు కనుక్కోవాలి. ఇప్పుడు మీరు మనకి ఇప్పుడు I1 అండ్ I2 అయితే కనుక్కున్నాం, కానీ వాడు కనుక్కోమనింది ఇక్కడ ఈ జంక్షన్లో పాస్ అయ్యే కరెంట్ అనేది కనుక్కోమన్నాడు. సో మనం సిగ్మా I = 0 అని పెట్టి I1 + I2 + I = 0 అంటే మొత్తం కరెంట్స్ అన్నీ =0 వేసుకోవాలి. ఇప్పుడు మనకు జంక్షన్కి ఇక్కడ జంక్షన్లో పాస్ అయ్యే కరెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి I మైనస్ అంటే I1 I2 అవతలకు పంపించుకోవాలి. పంపించుకున్నప్పుడు మనకు I -2 అనేది వస్తుంది. సో మన ఆన్సర్ అనేది I -2 అనేది ఇలా కనుక్కోవాలి. ఇలా జంక్షన్లో పాస్ అవుతున్నప్పుడు కరెంట్ కనుక్కోమంటే మెథడ్ అనేది ఇలా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాచింగ్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. మ్యాచింగ్ క్వశ్చన్స్లో మనం ఎలా ట్రిక్ అనేది అప్లై చేయాలి అదైతే చూద్దాం. ఇప్పుడు మ్యాచింగ్లో ఇక్కడ ఆప్షన్ ఏలో A అనేది 4 ఉంది, అలాగే ఆప్షన్ సిలో A అనేది 4 ఉంది. ఇప్పుడు BC అనేది BD అనేది ఎలిమినేట్ చేస్తాం. అంటే ఏలో 2 ఉంది, ఇక్కడ 2 సిమిలర్ అంటే డిసిమిలర్ ఉన్నాయి కాబట్టి ఆడ్ ఉన్నాయి కాబట్టి BD అనేది ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు మనకి AC అనేది ఉంది. ACలో నేను ఇక్కడ చెప్పిన ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వాలి. ఆప్షన్స్ ABCDలు ఉన్నప్పుడు మీకు మోస్ట్లీ BC ఆప్షన్స్ అనేది కరెక్ట్ అవుతుందని నేనైతే చెప్పాను కదా, ఆ ట్రిక్ అనేది ఇక్కడ మీరైతే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకు AC ఉంది. ఏసీలో మనకు ఆప్షన్స్లో మోస్ట్లీ BC అనేది కరెక్ట్ అవుతుందని చెప్పాను కదా, ఇక్కడ C అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలా మీరైతే చూసుకోవాలి. ఆ ట్రిక్ని ఉపయోగించి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ క్వశ్చన్స్ అనేది మీరైతే సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి అయితే మూవ్ ఆన్ అవుదాం. ఇప్పుడు ఫిజిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇప్పుడు ఆప్షన్స్ అనేది ఇలా ఇచ్చాడు, మనకు ఆప్షన్స్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం చీట్ కోడ్స్ వాడుతున్నాం కాబట్టి మనకు క్వశ్చన్స్ అయితే అవసరం లేదు. సో మనం ఆప్షన్స్ అనేది చూద్దాం. ఇప్పుడు A అనేది గ్రేటర్ సింబల్, A గ్రేటర్ సింబల్ ఉంది, B గ్రేటర్ సింబల్ ఉంది, D కూడా గ్రేటర్ సింబల్ ఉంది, కానీ C అనేది = సింబల్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ABD అనేది మీరైతే ముందైతే కన్సిడర్ చేయాలి, C అనేది ఎలిమినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ABDలో AB అనేది సిమిలర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు F1 స్టార్టింగ్లో ఉంది, F1 స్టార్టింగ్లో ఉంది, కానీ ఇక్కడ F2 అనేది ఉంది. సో ఇది డిసిమిలర్ కాబట్టి D అనేది ఎలిమినేట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ AB అనేది ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ అనేది మీరు ఒకవేళ మీకు మైండ్లోకి వచ్చింటే మీరే ఆన్సర్ అనేది చెప్తారు. ఎందుకంటే నేను ఇందాక ఇక్కడ ABCDలో BC ఆప్షన్స్ అనేది మోస్ట్లీ కరెక్ట్ అవుతుందని చెప్పాను కదా, సో ఇక్కడ మీరు ఆ ట్రిక్ అనేది ఉపయోగించవచ్చు. AB అనేది ఉంది, సో B అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆ ట్రిక్ ఉపయోగించి ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫిజిక్స్లో సెకండ్ క్వశ్చన్ అనేది చూద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ యాక్సిలరేషన్ ఇచ్చాడు. ఇలా వెలాసిటీ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు మనం ఆప్షన్స్ అనేది చూద్దాం. ముందు ABCD, ఇప్పుడు AB ఆల్ఫాబెట్స్ అనేది 2 ఉన్నాయి. ఇక్కడ B అనేది ఒకటే ఉంది, ఇక్కడ A ఒకటే ఉంది, ఇక్కడ A అనేది ఒకటే ఉంది. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అనేది 2 ఉన్నాయి కాబట్టి ఇది A అనేది డిసిమిలర్. ఇప్పుడు BCDలో కన్సిడర్ చేసుకోవాలి. మనం BCDలో ఏది కరెక్టో మనం చూసుకోవాలి. ఇప్పుడు వెలాసిటీ యాక్సిలరేషన్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ ఆన్సర్స్ అనేది నెగిటివ్ సైన్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ అవుతుంది. మోస్ట్లీ ఆప్షన్స్ అనేది నెగిటివ్ సైన్లు అయితే ఉంటే అదే కరెక్ట్ అవుతుంది ఇలా వెలాసిటీ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు. సో మనకు ఆప్షన్ C అనేది కరెక్ట్ అవుతుంది. సో మీరు వెళ్ళైతే ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కెమిస్ట్రీకి అయితే మూవ్ ఆన్ అవుదాం. కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూస్ ద స్మాలెస్ట్ అయాన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అంటే ఇప్పుడు
స్మాలెస్ట్ అయాన్ అంటే కొంచెం మీకు ఒకవేళ అర్థం కాకపోతే స్మాలెస్ట్ అయాన్ గురించి నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్మాలెస్ట్ అయాన్ అంటే ఇప్పుడు ప్లస్ మైనస్ ఈ రెండిట్లో స్మాలెస్ట్ అయాన్ ఏదంటే మనకు ప్లస్ సైన్తో ఉండేదైతే స్మాలెస్ట్ అయాన్, అదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. మైనస్తో ఉండేది అనేది లార్జెస్ట్ అయాన్, ఇది లార్జెస్ట్ అయాన్, ఇది స్మాలెస్ట్ అయాన్. ప్లస్తో అనేది స్మాలెస్ట్ అయాన్, అదైతే గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ నేను చెప్పినది ఇదే ట్రిక్ అనేది ఇక్కడ ఫాలో అవ్వండి. +2 -2 +1 ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇప్పుడు బీడి అనేది ఎలిమినేట్ చేసుకోండి, ఎందుకంటే లార్జెస్ట్ అయాన్ చెప్పాను కాబట్టి మీరైతే బీడి అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏసీ ఉన్నాయి, ఏసీలో మీరు డిసైడ్ కావాలి అంటే ఎంజీ +2 Na+, ఈ రెండు ఆప్షన్లో మీరైతే డిసైడ్ కావాలి. ఇప్పుడు ప్లస్ అనేది ఇప్పుడు ప్లస్లో స్మాలెస్ట్ అన్నాను అంటే ప్లస్లో లార్జ్ ఏదైతే ఉంటుందో అదే స్మాలెస్ట్ కదా. సో మీకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ MG+2 అనేది కరెక్ట్ అవుతుంది. ఇలా స్మాలెస్ట్ అయాన్స్ ఇచ్చినప్పుడు మీరైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అయితే మూవ్ అవుదాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రోనెగటివిటీ ప్రతి ఇయర్ రిపీట్ అవుతుందని చెప్పాను కదా. సో మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది చూడండి, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇలానే సింపుల్గానే మీకు ఎలక్ట్రోనెగటివిటీ మీద అయితే అడుగుతారు. ఎందుకు సింపుల్ అంటున్నానంటే మీరు ఈ ఆర్డర్ నేర్చుకున్నారు కాబట్టి వాల్యూస్ కూడా మీకు వచ్చు కాబట్టి మీరైతే సింపుల్గా అయితే సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాడు ఫ్లోరిన్ ఇవ్వలేదు, ఆక్సిజన్ ఇచ్చాడు, అలాగే నైట్రోజన్ ఇచ్చాడు, క్లోరిన్ ఇచ్చాడు, కార్బన్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫ్లోరిన్ ఇవ్వలేదు. సో మనకు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ గ్రేటర్ అని ఇక్కడ మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ చీట్ కోడ్స్ వాడి మీరు కేవలం ఒక 30 to 40 మార్క్స్ అయితే తెచ్చుకోగలరు. కేవలం మీరు చీట్ కోడ్స్ నమ్ముకొని ఎగ్జామినేషన్కి వెళితే మీరైతే చాలా ఇబ్బంది పడతారు. సో మీరు కాన్సెప్ట్ మీద కూడా కొంచెం గ్రిప్ అనేది ఉండాలి, అంటే బేసిక్ ఐపీ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్లో ఐపీని బేస్ చేసుకొని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా అయితే అడుగుతారు ఎంసెట్లో. సో మీకు ఈ చీట్ కోడ్స్ అయితే వాడండి, అలాగే మీరు బేసిక్ ఐపీ నాలెడ్జ్ అన్న ఉండాలి. కోడ్స్ అనేది ఇప్పుడు మీరు చీట్ కోడ్స్ అనేది ఎక్కడ వాడాలంటే ఈజీ క్వశ్చన్స్ మీద అయితే వాడకూడదు. టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే మీకు ఈజీ క్వశ్చన్స్ అని తెలిసినా కూడా మీరు చీట్ కోడ్స్ వాడితే ఒకవేళ అది రాంగ్ అయ్యే ఛాన్సే ఉండొచ్చు. రాంగ్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పను, రాంగ్ అయ్యే ఆప్షన్స్ రాంగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో మీరు ఈజీ క్వశ్చన్స్కి అనేది మీకు తెలిసిన క్వశ్చన్స్కి అయితే చీట్ కోడ్స్ అయితే వాడద్దు, మీకు తెలియని క్వశ్చన్స్కి అయితే చీట్ కోడ్స్ అనేది వాడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.